ఇంజనీరింగ్ చీఫ్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గొల్లప్రోలు నగర పంచాయతీకి చెందిన అనుసట్టి వెంకట సుబ్బారావును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఈ సందర్భంగా పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనుసట్టి సుబ్బారావుకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఆ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ చేతుల మీదుగా సుబ్బారావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేసేందుకు అందరినీ కలుపుకొని సాయశక్తులా కృషి చేస్తానని, జగన్మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతను తోచా తప్పకుండా నెరవేరుస్తానని అన్నారు. వంగ గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ సంఘాలను నియమించడం జరిగిందని, పార్టీ బలోపేతానికి అందరం కృషి చేస్తామని అన్నారు. సుబ్బారావు నియామకం పట్ల పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల భీముడు, రావుల మాధవరావు, ఆనాల సుదర్శన్, వజ్రపు బాబీ, సామరావతి లలిత, జవాది కృష్ణమాధవరావు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వారి యొక్క సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోని జిల్లాలో, అదేవిధంగా నియోజకవర్గము, మండలాలు, గ్రామాలు, ఈ విధంగా సంస్థాగత నిర్మాణానికి కార్యాచరణ రూపొందించడం, అలాగే కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాదు మరి గొల్లప్రోలు నుంచి సుబ్బారావు గారు ఈఎన్సీగా, అన్సెట్ సుబ్బారావు గారు ఈఎన్సీగా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వివిధ హోదాల్లో ట్రైబల్ వెల్ఫేర్కి వారు వర్క్ చేయడం జరిగింది. మరి వృత్తిపరంగా చాలా అనుభవం ఉన్న వ్యక్తి, టెక్నికల్గా కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి. వీరి ప్రొఫైల్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు చూపించినప్పుడు వారిని మేధావుల సంఘంలో మరి వేయాలని చెప్పి వారు సూచించడం జరిగింది. అందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వారికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మేధావుల సంఘానికి కమిటీ అనుబంధ సంస్థకి ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. మేమందరం కూడా మా పిఠాపురం నియోజకవర్గం తరఫున అందరం కూడా అనుసట్టి సుబ్బారావు గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. పార్టీకి సేవ చేయాలని కోరుకున్నాను. ఇదే విషయాన్ని మన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎంపీ గారు అయినటువంటి శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ గారితో నేను పంచుకోవడం అధ్యక్షుల వారి దృష్టికి తీసుకొస్తానని చెప్పి వారు తెలియపరిచారు. అదేవిధంగా గొల్లప్రోలు మున్సిపాలిటీ యొక్క విస్తృత స్థాయి మీటింగ్ జరిగేటప్పుడు జగన్ గారితో మేడం గారు ఒక్కొక్కరిని ఇండివిజువల్గా పరిచయం చేసేటప్పుడు నా గురించి పరిచయం చేస్తూ వారికి తెలిసినటువంటి విషయానికి మరింత వారి అనుభవంతో, నా ఆలోచనతోటి, స్ఫురదృష్టితోటి నా గురించి అన్ని రకాలుగా జగన్ గారు అభిమానించేటట్టు, ఆకర్షించేటట్టు, పార్టీకి నన్ను వినియోగించుకునేటట్టు వారు నా గురించి తెలియపరచడం జరిగింది. దానికి మేడం గారు చెప్పిన మాటలను పెట్టి వారు వెంటనే నన్ను మేధావుల ఫారంకి, ఇంటలెక్చువల్ ఫారంలో ఒక పదవి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారంగా ఆ తారీఖు నుంచి నిన్నటి వరకు మేడం గారు అనేక స్థాయిల్లో ఈ పదవి గురించి ఫాలోఅప్ చేసి నిన్న అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. దాంట్లో భాగంగా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ఇంటలెక్చువల్ ఫారంకి నన్ను ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ, ఇది జగన్ గారి ఆదేశాల ప్రకారంగా మనకి ఉత్తర్వులు తెలియపరిచి జగన్మోహన్ రెడ్డి గారికి, తర్వాత మన పిఠాపురం ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ అనుబంధ విభాగానికి ఉన్నటువంటి విధులు తూచా తప్పనిసరిగా పాటించి, పార్టీ విధేయతకి పనిచేసి, పార్టీ అభివృద్ధికి పనిచేసి, తద్వారా పిఠాపురాన్ని అత్యధిక మెజార్టీతోటి వైఎస్ఆర్ పార్టీ తిరిగి అధికారంకి వచ్చే విధంగా కృషిలో భాగంగా నా వంతు ఉంటుందని చెప్పి మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాను.